You better turn up. You better be there when I shake. Watch me rocking if I can't stop. If I should fall, just go ahead. Go and catch me, baby. Ooh. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జుహేద్ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ హాల్ వీడియో. మీ అందరూ నన్ను చాలా సార్లు మీషో హాల్ ట్రై చేయండి, అందులో ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, ప్రైజింగ్ ఎలా ఉంది, ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి అని అడిగారు. మీ అందరు అడిగిన తర్వాత నేను ట్రై చేయకుండా ఎందుకుంటా అని చెప్పండి. నేను కూడా మీషో నుండి కొన్ని ప్రోడక్ట్స్ ఆర్డర్ చేసుకున్నాను. కుర్తీ సెట్స్ ఉన్నాయి, అలాగే యాక్సెసరీస్, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి అనమాట. సో మీషో అనేది ఒక ఇండియాస్ లార్జెస్ట్ ఎర్నింగ్ యాప్. మనం ఇంట్లోనే కూర్చొని జీరో ఇన్వెస్ట్మెంట్తో, జీరో రిస్క్తో మినిమం ఒక 25,000 వరకు మంత్లీ ఎర్న్ చేయొచ్చు అనమాట. అరౌండ్ 2 crore పీపుల్ అయితే దీన్ని ట్రస్ట్ చేస్తున్నారు. అండ్ మీకు వచ్చే ప్రాఫిట్ మార్జిన్ అనేది డైరెక్ట్ గా మీకు బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అయిపోతుంది. సో ఇంట్లోనే కూర్చొని ఏ రిస్క్ లేకుండా వర్కింగ్ ఉమెన్స్ కావచ్చు, లేదంటే ఎవరికైనా బొటిక్ ఓనర్స్ కావచ్చు, ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. దాన్ని క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు షాపింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇలా ప్రాఫిట్స్ అయినా ఎర్న్ చేసుకోవచ్చు. సో వితౌట్ ఎనీ డిలే ఇప్పుడు మనం హాల్ లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఓకేనా గైస్, ఇఫ్ ఇన్ కేస్ మీరు మీషోలో ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నట్టయితే మీకు 100 రూపీస్ ఆఫ్ ఉంటుంది, లేదంటే 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఇది నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే నేను కూడా మీషోలో ఫస్ట్ టైం ఆర్డర్ చేసుకున్నాను, నాకు కూడా 100 రూపీస్ తగ్గింది. సో ఫస్ట్ మనం డ్రెస్ లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ పింక్ కలర్ డ్రెస్ అనమాట, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నేను కూడా మీ అందరిలాగే క్వాలిటీ ఎలా ఉంటుందో, ప్రోడక్ట్స్ ఎలా ఉంటాయో అని చెప్పేసి చాలా థింక్ చేశాను. కానీ గైస్, ఐ స్వేర్ నేను అనుకున్న దానికంటే చాలా బాగున్నాయి అనమాట ప్రోడక్ట్స్ అయితే. నేను చూపిస్తాను, నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. దిస్ ఇస్ ద ఫస్ట్ అవుట్ఫిట్ ఇక్కడ ఉన్నది. ఇది మంచి డార్క్ పింక్ కలర్ అనమాట, కొంచెం పర్పుల్ టోన్స్ కూడా మిక్స్ అయి ఉన్నాయి. నేను మీకు వీడియో క్లిప్పింగ్ కూడా ఇన్సర్ట్ చేస్తాను, నా మీద ఎలా ఉంది అనేది మీకే అర్థం అయిపోతుంది కదా. సో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కాటన్ కాదండి, రైలాన్ అంటారు కదా, కాటన్ కొంచెం మిక్స్ అయి ఉంది. సో ఇది సింక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇందులో మనకు డ్రెస్ అనేది చాలా ఫ్లో ఉండే డ్రెస్, అండ్ ఇట్స్ ఎ ప్లెయిన్ డ్రెస్. ఓకేనా, మనకు ఆల్మోస్ట్ యాంకిల్ లెంత్ వరకు ఈ డ్రెస్ అనేది ఫ్లో ఉంటుంది. అలాగే కమింగ్ ఫర్ ద బాటమ్స్, నాకు బాటమ్స్ లో నచ్చిన మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ ఎలాస్టిక్ అనేది కొంచెం బాగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. సో మనకు కొంచెం మీకు తెలుసు, లోయర్ బాడీ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఇది స్ట్రెచ్ అవ్వకపోతే మనకు వేసుకోవడంలో కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతామని చెప్పేసి, ఇందులో అలా కాదు, స్ట్రెచ్ అవుతుంది కాబట్టి ఈజీగా మీరు తీసుకోవచ్చు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఈస్ దిస్ దుపట్టా, చాలా 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 బాగుంది. లుక్ అట్ ద కలర్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్, బ్లాక్ అండ్ గోల్డ్, ఇవన్నీ నాకు కొంచెం ఫేవరెట్ అనమాట. దేంట్లోకైనా కొంచెం గోల్డ్ ప్రింటెడ్ వర్క్ మిక్స్ అయితే ఆ డ్రెస్ అనేది హైలైట్ అవుతుంది. అలాగే ఈ డ్రెస్ కి కూడా, ఎందుకంటే మొత్తం మనకు టాప్ టు బాటమ్ ప్లెయిన్ ఉంటుంది. దుపట్టా బాగా ఎలివేట్ చేస్తుంది అనమాట. సో నా పర్సనల్ ఒపీనియన్ లో ఏంటి అంటే దుపట్టా ఇంకొంచెం పెద్దగా ఉండింటే బాగుండేది, బికాస్ నేను కొంచెం హైట్ ఎక్కువ. సో నాకంటే కొంచెం షార్ట్ ఉన్న వాళ్ళకి, పిన్ని మీ అందరికీ తెలుసు కదా, పిన్నికి అయితే ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది. బట్ ఇట్స్ ఓకే, క్వాలిటీ వైజ్ నాకు బాగానే నచ్చింది ఇది. గైస్, ఈ నెక్స్ట్ కలర్ అవుట్ఫిట్ మీరు ఎప్పుడు నేను వేసుకోండంగా చూసింటారు నాకు తెలిసి, ఎందుకంటే నా దగ్గర ఇలాంటి కలర్ ఒక్కటి కూడా లేదనమాట. సో దిస్ ఇస్ ద వన్, మంచి రెడ్ కలర్. యాక్చువల్లీ నేను ఫోటోలో చూసిన దానికి ఒరిజినల్గా వచ్చిన దానికి కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే యాక్చువల్లీ ఉంది. నేను చూసింది మెరూన్ రెడ్ కలర్ అనమాట. ఇదేంటంటే చిల్లీ రెడ్ అంటారు కదా, ఆ కలర్ వచ్చింది. కానీ ఇది కూడా నా మీద బాగా సెట్ అయింది అనమాట, ఎందుకంటే ఇలాంటి కలర్ నా దగ్గర ఒకటి కూడా లేదు కాబట్టి. దీనికి కూడా అంతే, మంచి గోల్డ్ కలర్ డీటెయిలింగ్. ఇది యాక్చువల్లీ కొంచెం ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది, మేబీ అందుకే అనుకుంటా మంచిగా ఎలివేట్ అయింది. అండ్ దీనికి వచ్చేసి 3/4 హ్యాండ్స్. మాక్సిమం నా సైజ్ అంతా ఇందులో మీడియం. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ నా వెయిట్ అండ్ నా పర్సనాలిటీలో ఉంటే యూ కెన్ గో ఫర్ మీడియం సైజ్. ఇఫ్ ఇన్ కేస్ వేరే సైజ్ ఏదైనా ఉన్నా కూడా నేను మీతో మెన్షన్ చేసుకుంటా. ప్రస్తుతానికి ఇదైతే మీడియం సైజ్. మొత్తం బ్యాక్ అండ్ ఫ్రంట్ మనకి ఇలాంటి ప్రింటెడ్ వర్క్ వచ్చింది. అండ్ ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చేసరికి సో నెక్ టు వేస్ట్ లైన్ వరకు మనకు ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది రావడంతో చాలా బాగా ఎలివేట్ అయింది. చిల్లీ రెడ్ మీదకి బ్రౌన్ కలర్ అండ్ గోల్డ్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారు, అలాంగ్ విత్ 3/4 హ్యాండ్స్. కుర్తీస్ మనకు ఎంత కంఫర్టబుల్ గా ఉంటే అంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతాం. సమ్మర్ లో కానీ ఎప్పుడైనా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాంట్స్ అన్నిట్లోనూ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇక్కడ విడ్త్ అనేది ఎక్కువ ఉంది. సో మనం కింద కూర్చున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి అవుట్ఫిట్ పూజకి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇది కాటన్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు షింక్ అవుతుంది అని ఒక చిన్న డౌట్ ఉంటే మీరు ఒక సైజ్ పెద్ద తీసుకోండి, యువర్ గుడ్ టు గో. అండ్ ఇంకొక విషయం మీతో చెప్పడం మర్చిపోయాను, అదేంటంటే మీషోలో ఎక్కడ మనకు లింక్స్ అనేవి ఉన్నామండి, ప్రోడక్ట్ కోడ్స్ ఉంటాయి. సో ఆ కోడ్స్ అని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చింటాను. మీకు నేను చూపించే డ్రెస్సెస్ లో ఏదైనా నచ్చింది అనుకోండి, ఆ కోడ్స్ ని మీరు డైరెక్ట్ గా మీషోకి వెళ్ళి యాప్ లోకి వెళ్ళి అక్కడ టైప్ చేశారనుకోండి, ఆ అవుట్ఫిట్ అయితే మీకు వస్తుంది.
గైస్ కమింగ్ ఫర్ ద థర్డ్ అవుట్ఫిట్, ఇది నా ఫేవరెట్ కలర్. చాలా 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 డీసెంట్గా ఉంది. మొత్తం అంతా ప్రింటెడ్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ మనకు పర్ల్ వర్క్ అనేది యాడ్ చేయడంతో డ్రెస్ కి చాలా కంఫర్టబుల్ అండ్ ఒక మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది అనమాట. చాలా క్లాస్గా ఉంది కదా. ఈ కలర్స్ అన్ని నాకు చాలా ఇష్టం. బేసికలీ పేస్టల్ కలర్ డ్రెస్సెస్ ఎక్కడ కనిపించినా కూడా నేను ఫస్ట్ ఉంటాను తీసుకోవడానికి. సో దిస్ ఇస్ ద టాప్. దీనికి సైడ్ స్లిట్స్ ఉన్నాయన్నమాట. అనార్కలి మోడల్ కాదు, రెగ్యులర్ కుర్తీ మోడలే. అండ్ 3/4 హ్యాండ్స్ అండ్ ఐఎమ్ ఇన్ ది సైజ్, సైజ్ ఎక్కడ ఉంది కనిపించట్లేదు. సో దీని మీద 40 అని ఉందన్నమాట సైజు. ML అలా ఉండవు కొన్ని. ఇఫ్ ఇన్ కేస్ అలా నెంబరింగ్ లో సైజ్ అయితే నేను 38 to 40 మధ్యలో ఏది వచ్చినా సరిపోతుంది. ఇది 40 ఉంది. సో ఒక సైజ్ పెద్దదే తీసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఒకవేళ షింక్ అయినప్పటికీ సరిపోవాలి అని చెప్పేసి. లుక్ అట్ ద కలర్. వేసుకున్నప్పుడు ఎంత కంఫర్టబుల్ గా అనిపించింది తెలుసా. కలర్ తో పాటు మనకు అవుట్ఫిట్ అనేది కంఫర్టబుల్ గా ఉంటే ఇంకా ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది కదా. అండ్ కమింగ్ ఫర్ ద ప్యాంట్స్, దీస్ ఆర్ ద ప్యాంట్స్. స్ట్రైప్స్ వస్తాయి కదా, ఇప్పుడు మనకు స్ట్రైప్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇది కూడా ఎలాస్టిక్ నాకు చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్ గా సరిపోయింది. అండ్ కమింగ్ ఫర్ ద దుపట్టా, దీనికి దుపట్టా కూడా ఉంది. ఆనెస్ట్ గా చెప్పాలంటే దుపట్టాకి నేనేం పెద్ద ఫ్యాన్ ని గాను, ఎందుకంటే చాలా చిన్నగా ఉంది. ఇట్స్ లిటరలీ లైక్ ఏ స్కార్ఫ్. పిన్నికి అయితే బాగా సరిపోయింది. మన హైట్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట. కొంచెం క్రాస్ ఉన్నట్టు కూడా ఉంది. యాజ్ యూజువల్ నేను ఉన్నట్టు చెప్పడం అలవాటు కాబట్టి ఇది కూడా చెప్పేశాను అనమాట. ఇది నా ఫేవరెట్ అవుట్ఫిట్. ఇక్కడ ఉన్న అన్ని అవుట్ఫిట్స్ లోకి ఇది నాకు చాలా బాగా నచ్చింది బికాస్ ఆఫ్ ద నెక్. నాకు యాక్చువల్లీ వీ కట్ నెక్స్ అంటే చాలా ఇష్టం. ఈ మధ్య నేను అవే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ టీ షర్ట్స్ కి కూడా వీ నెక్ ఉంటే ఎందుకో నాకు చాలా బాగా నా పర్సనాలిటీకి బాగా సెట్ అయినట్టు అనిపిస్తున్నాయి. అండ్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ప్రింటెడ్ వర్క్ అయితే వచ్చింది. ఇది ప్యూర్లీ కాటన్ అండి. మీరు వాష్ చేసినా దీనికి స్టార్చ్ పెట్టి వేసుకోకపోతే ఆ లుక్ అనేది మనకు కనిపించదు. సో మేక్ షూర్ మీరు ఇది తీసుకుంటే డెఫినెట్ గా స్టార్చ్ పెట్టి యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్ డీటెయిలింగ్ కూడా చాలా క్యూట్ గా ఉంది కదా. సో ఇలా మంచి రోజ్ కలర్ కాదు, రోజ్ ఫ్లవర్స్ ప్యాటర్న్ మొత్తం డ్రెస్ అంతా వస్తుంది అనమాట. నీ లెంత్ వరకు ఉంటుంది. ఇది నీ లెంత్ కంటే కొంచెం కిందికే ఉంటుంది. 3/4 హ్యాండ్స్ ఇక్కడ 3/4 హ్యాండ్స్ అండ్ సైజ్ వచ్చేసి మీడియం. కాటన్ కదా, మరీ అంత థిక్ మెటీరియల్ లేదు, చాలా చాలా లైట్ మెటీరియల్ ఉందన్నమాట. కానీ వేసుకున్నప్పుడు అయితే చాలా కంఫర్టబుల్ ఫీల్ అయితే వచ్చింది నాకు. అండ్ కమింగ్ ఫర్ ద ప్యాంట్స్, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ ప్యాంట్స్ యాక్చువల్లీ బికాస్ ఆఫ్ ద కలర్ అండ్ ప్యాటర్న్. చాలా మంచిగా ఉంది కదా. ఇట్స్ టూ కూల్ యార్. బ్లాక్ మెరూన్ కాంబినేషన్ మళ్ళీ. అండ్ ఈ టాప్ కి ప్యాంట్స్ పర్ఫెక్ట్ పేరింగ్ లాగా అనిపించింది. అండ్ కమింగ్ ఫర్ ద దుపట్టా, మనకు దుపట్టా అండ్ ప్యాంట్స్ అనేది సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చారు. సో చాలా బాగుంది. అంటే ఏమంటారు, ఆ క్లాసీ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. నేను చాలా సార్లు క్లాసీ ఎలిగెంట్ అంటున్నానని ఏమనుకోకండి. నాకు ఇంకా అంతకంటే ఎలా ఎక్స్ప్లెయిన్ నీట్ గా చేయాలో నాకు అర్థం అవ్వలేదు. సో మీరు వీడియో క్లిప్పింగ్ లో చూడండి. అండ్ దుపట్టా ఏంటంటే ఇది ఎంత పెద్దగా ఉందంటే, ఐ లవ్ దుపట్టాస్ వెన్ దే ఆర్ లార్జ్. నాకు మంచి ఫ్లో ఉండాలన్నమాట దుపట్టాస్ లో. ఇది అంత ఫ్లో ఉంది యాక్చువల్లీ. నేను ఊహించిన దానికంటే చాలా పెద్దగా ఉంది. అండ్ నెక్స్ట్ డ్రెస్ ఏంటి అంటే నేను వేసుకున్న డ్రెస్సే అనమాట. సో నేను మీకు వీడియో అయితే ఇన్సర్ట్ చేస్తాను. దీని దుపట్టా కూడా చాలా పెద్దగా ఉంది. మనకు ప్యాటర్న్ అనేది చాలా బాగుంది. ఐ డోంట్ know how to explain the color, but the pattern is very beautiful and చాలా బాగా సెట్ అయింది. నేను ఇంకొక డ్రెస్ కూడా చూపిస్తాను, కాకపోతే దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది. అది నా కోసం కాదు, డాలీ కోసం. అండ్ లుక్ అట్ దిస్ నైట్ సూట్ విచ్ ఇస్ ప్రిటీ కూల్. డాలీ వేసుకుంది ఎంత క్యూట్ కనిపిస్తోంది తెలుసా అసలు. దీని మీద ఉన్న సైజ్ నేను మీతో మెన్షన్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీ పిల్లలకి తీసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ తీసుకోవచ్చు. ఓ షెడ్ దీని మీద సైజ్ కూడా లేదు, ఇట్స్ ఓకే. డిస్క్రిప్షన్ లో కోడ్ ఉంటుంది, మీకు కావాలంటే తీసుకోండి, ఓకేనా. దిస్ ఈస్ ద కోడ్ సెట్ నైట్ సూట్. చాలా చాలా బాగుంది. దీని మీద మిక్కీ మౌస్లు వచ్చాయి. నేను నా సైజ్ కూడా ఒకటి పెట్టుకుని డెఫినెట్ గా వేసుకోవాలి, అంత నచ్చింది అనమాట. బ్లాక్ ప్రింటెడ్ దాని మీద మౌస్ వచ్చింది. సో చూస్తున్నారు కదా, డాలీకి ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నాము, అందులోకి యాక్సెసరీస్ కూడా మనకు సరిపోయేటివి తీసుకోవాలి కదా. సో యాక్సెసరీస్ అంటే పెద్ద పెద్దవి ఏం కాదండి. నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం కాబట్టి ఇయర్ రింగ్సే తీసుకుంటూ ఉంటాను. కాంబోలో ఇయర్ రింగ్స్ ఇంత తక్కువ పడతాయని నాకు ఎప్పుడు తెలియదు, లేదంటే కాంబోలోనే తీసుకుంటేదాన్ని డెఫినెట్ గా. మీకు కూడా ఇది ఒక ప్రో టిప్ అనమాట. కాంబోలో కానీ ప్యాక్ ఆఫ్ 4-3 ఉంటాయి కదా, అవైతే మనకు తక్కువ ప్రైస్ కి పడతాయి. ఈ బీచ్ కలెక్షన్ నేనే నేమ్ పెట్టాను, బీచ్ కలెక్షన్ అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఇట్లా ముత్యాలు, పర్ల్స్, ఇట్లాంటి చిన్న చిన్న డేంటీ ఐటమ్స్ అన్ని ఉన్నాయి కదా. షెల్ ఉంది ఇక్కడ, అందుకని చెప్పేసి నేనే పెట్టా అనమాట. ఇందులో ఒక పేరు నేను ఆల్రెడీ పెట్టుకున్నాను, మీకు క్లోజ్అప్ షార్ట్స్ అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను. ఇవంతా కలిపి నాకు తెలిసి అరౌండ్ 200-220 అట్లా పడినట్టుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియన్ వేర్ లోకి స్పెషల్లీ తీసుకున్నాను ఆక్సిడైజ్ జ్యువెలరీ. ఇప్పుడు ఎంత ట్రెండింగ్ మీ అందరికీ తెలుసు, మంచి మంచి నెక్లెసెస్ వస్తున్నాయి. కాకపోతే నేను నెక్లెసెస్ అలాంటివి వేసుకోను, ఓన్లీ ఇయర్ రింగ్స్ ఫ్యాన్ అనమాట నేను. అందుకని చెప్పేసి 4 తీసుకున్నా. ఇందులో రాధాకృష్ణ అండ్ ఇంకొకటి ఇది ఉంది. ఈ రెండు నా ఫేవరెట్ అనమాట. సో ఇవి వచ్చేసి మొత్తం సెట్ ఆఫ్ 4 వస్తాయి. ఆ 4 కలిపి మనకు
200, 220 అన్ని అవే రేంజ్ లోనే ఉన్నాయన్నమాట. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి మన సెలెక్షన్ ని బట్టి ఉంటుంది. సో నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకున్నవి అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి. నేను మీకు ఇప్పుడు మీషో యాప్ ఎలా యూజ్ చేయాలి అనేది త్వరగా చెప్తాను. ఒకసారి మీరు మీషో యాప్ ని డౌన్లోడ్ చేసేసుకోండి. డౌన్లోడ్ చేసేసుకున్న తర్వాత మీకు కేటగిరీస్ వస్తాయన్నమాట. అక్కడ వెస్ట్రన్ వేర్ కావాలంటే వెస్ట్రన్ వేర్, నేనైతే ఎథ్నిక్ చూస్ చేసుకున్నాను. ఎథ్నిక్ చూస్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. ఆ కేటగిరీలో మీకు ఏ డ్రెస్ నచ్చింది అంటే ఆ డ్రెస్ ఓపెన్ చేసేయండి. ఆ డ్రెస్ ఓపెన్ చేసి మీ సైజ్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఐఎమ్ సైజ్ మీడియం, బై ది వే. మీడియం సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత అది కార్ట్ యాడ్ చేయాలి. కార్ట్ యాడ్ చేసిన తర్వాత మనము పేమెంట్ వస్తుంది. పేమెంట్ ఆన్లైనా లేకపోతే క్యాష్ ఆన్ డెలివరీనా అని చెప్పేసి. సో మీకు ఏది ప్రిఫరబుల్లో అది సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత యూ జస్ట్ హ్యావ్ టు ప్లేస్ ద ఆర్డర్ యాజ్ యూజువల్. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటున్నారు, ప్రాఫిట్ మార్జిన్ ఎర్న్ చేయాలి అనుకుంటున్నారు, సెల్ చేసి అనుకుంటే మీరు అక్కడ షేర్ నవ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ షేర్ నవ్ అని క్లిక్ చేసి దాన్ని మీరు వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఇలా షేర్ చేయొచ్చు. అండ్ అక్కడ ప్రాఫిట్ మార్జిన్ అనేది మీ ఇష్టం, అరౌండ్ 150 కానీ 200 కానీ. సో ఆ ప్రాఫిట్ మార్జిన్ అనేది మీకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ కి క్రెడిట్ అయిపోతుంది. మీషోలో వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ లేకుండా జీరో రిస్క్ తో అయితే మనం ఇంట్లో కూర్చొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్స్ ఇండియాస్ లార్జెస్ట్ ఎర్నింగ్ యాప్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. యూ కెన్ జస్ట్ గో హెడ్ అండ్ డౌన్లోడ్. అండ్ ఫస్ట్ ఆర్డర్ మీద అయితే మీకు 100 రూపీస్ ఆఫ్ ఉంటుంది. అలాగే 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. ఈవెన్ నేను తెచ్చుకున్న డ్రెస్సెస్ అన్ని మీకు ఇఫ్ ఇన్ కేస్ నచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ వీటన్నిటిలోనూ మీ ఫేవరెట్ డ్రెస్ ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోకండి. నేను ఎప్పుడు ఏ ఇంట్రెస్టింగ్ బ్లాగ్ కానీ ఇలాంటి హాల్స్ కానీ పోస్ట్ చేసినా ఆ నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వస్తాయి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్స్ follow me on Instagram for more updates, and we will see you in our next vlog. Stay positive, stay healthy, and be kind to everyone. Stay home, stay safe. Bye guys. You better turn up. You better be there when I shake. Watch me rocking if I can't stop. If I should